హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుకండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం దేవుడి నైవేద్యం ఎలా పెట్టాలి, పెడితే దేవుడికి ఎలాంటి నైవేద్యాలు చేయాలి అన్నది తెలుసుకుందాము. దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనే సందేహాలు చాలామందికి వస్తుంది. ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసినప్పుడు పెట్టే ప్రసాదం అలాగే ఉంచేస్తాం కాబట్టి తర్వాత ఆ ప్రసాదాన్ని తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా పంచుకొని అందరూ కూడా తింటూ ఉంటారు. అయితే ప్రసాదాన్ని కొన్నిసార్లు చీమలు తినేస్తాయి. మనం పూజ చేసి పెట్టే ప్రసాదాన్ని చీమలు తింటే మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అసలు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి, అలాగే దేవాలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు, అసలు ప్రసాదం పెడితే ఏం జరుగుతుంది, దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి, అలాగే ఆయన దేవాలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు, దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం మనం కళ్ళకు అద్దుకొని తినడం మామూలే. కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు, ప్రసాదం ఎందుకు తినాలి, అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి, ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ప్రసాదం అంటే మనసు నిర్మలం అర్థం. ఇక మన శాస్త్రాలలోకి వెళ్తే హృదయానికి సంతోషం కలిగించే దాన్ని ప్రసాదం అని అంటారు. మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది, మనిషిలోని కరుణను పెంచుతుంది, ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది. అలాగే అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది చెప్తూ ఉంటారు. అందుకే ప్రసాదాన్ని ఆలయంలో పంచుతూ ఉంటారు. ప్రసాదం తయారీ కార్యక్రమంలో ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదం పవిత్రంగా ఉంటుంది. ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. ఇక సాధారణంగా ఆలయాల్లో అన్నం, పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతమవుతుంది. ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు, కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుకే భక్తి శక్తికి త్రికరణ శుద్ధిగా కలిగించే ప్రసాదం మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. మనసుకు కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు. నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించకుండా పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత భుజిస్తారు. చాలామందికి మంచి అలవాటు ఇంకొందరు తినే ప్రతి పదార్థాన్ని ఆఖరికి మంచినీటిని కూడా శివార్పణమంటూ తాగుతారు. భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినటం లేదా త్రాగటం చేస్తారు. అది భక్తికి నిదర్శనం. దేవుడి కేవలం ప్రతిరూపంలో ఉంటాయి, ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక కారణం ఉంది. అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారు చేస్తాం. ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరికి వెళ్తాం. ఎంతో శుద్ధిగా ఆహారాన్ని తయారు చేస్తాం. ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరికి వెళ్తాం. పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి, పుచ్చులు మచ్చలు లేనివి, మంచిగా శుభ్రంగా పండ్లను పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం. పరిశుభ్రత లేనివి, పాడైపోయినవి పదార్థాలు, పక్వం కానివి, సరిగ్గా పండనివి, నిలువ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచి లేనివి, పవిత్రంగా లేనివి మొదలైన పదార్థాలు నివేదనకి పనికిరావు. పరిశుభ్రమైన
సాత్వికమైన ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దేవుడికి నివేదించడానికి ఎప్పుడు సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగించాలి. వినియోగిస్తూ ఉంటాం. దేవుడిని ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా. అలా మనం తామస గుణాలు ఉన్న పదార్థాలను కూడా కాకుండా సాత్వికంగా గుణాలను పెంపొందించే సాత్విక ఆహారాన్ని కట్టుబడి ఉండగలుగుతాం. దేవుడికి నైవేద్యం సమర్పించడంతో మన మనసులో భక్తి ప్రవర్తనలు నెలకొంటాయి. కాకుండా ఆ పదార్థాలను మనం తింటాం కనుక సుఖంగా శాంతంగా ఉంటాం. భారతీయ సంస్కృతిలో భాగంగా తుని పూజ ముఖ్యమైనది. అది అతి పవిత్రమైనది. దేవునికి నైవేద్యం సమర్పించడంలో భక్తునికి నైవేద్యం సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని, తన భక్తులకు సంతోషాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడని హిందువులు ప్రధానంగా నమ్ముతూ ఉంటారు. నైవేద్యం చాలా పవిత్రమైనది, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. చాలామంది దేవుళ్ళు విగ్రహాలకి నైవేద్యంగా ఈ భగవంతునికి ప్రసాదంగా స్వీకరిస్తే మరి కొంతమంది దానిని దేవుని దగ్గరే ఉంచేస్తూ ఉంటారు. అయితే దేవుని దగ్గర ప్రసాదం విషయంలో చోటు చేసుకునే గందరగోళం నియమాలు తెలుసుకొని జాగ్రత్తలు పాటించుకుంటే కొన్నిసార్లు వారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది. దేవుడికి నివేదించిన నైవేద్యం ప్రసాదంగా తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. భగవంతుని ఎదుట నైవేద్యాన్ని పెట్టి అలాగే మర్చిపోతే మంచిది కాదు. దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన కొంత సమయం తర్వాత దానిని అక్కడ నుండి తీసివేయాలి. ఇది చేయకపోతే తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రతికూల శక్తులు అక్కడికి వచ్చి ఆ ఇంట్లోని కుటుంబం ఆనందాన్ని పాడు చేస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. తద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తులకు అనేక కష్టాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం నైవేద్యాన్ని దేవుని విగ్రహం ముందు రాగి, వెండి, బంగారం, మట్టి లేదా చెక్క పాత్రల్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి భగవంతుని కృప ఉంటుందని చెప్తూ ఉంటారు. ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవాలి. అలాగే 10 మందికి కూడా పంచాలి. భగవంతుడికి నివేదించిన నైవేద్యం కొంత సమయం తర్వాత ప్రసాదంగా మారుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి. అలాగే వీలైతే ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. ఇలా చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కనికరిస్తాడని, ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాన్ని భక్తితో పాటిస్తున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవని, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్తూ ఉంటారు. నైవేద్యం భగవంతుని ముందే పాడైపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయని, అందుకే ఎప్పుడైనా సరే భగవంతుని ముందు పెట్టిన నైవేద్యాన్ని గంట తర్వాత తీసివేయాలని పెద్దలు చెప్తున్నారు. దేవుడి ముందు ఉంచిన ప్రసాదాన్ని గంట తర్వాత ప్రసాదంగా స్వీకరించి తినేయాలి. ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. అలా కాకుండా భగవంతుని ముందు పెట్టిన నైవేద్యం తీసుకోకుండా అలాగే వదిలేస్తే అది పాడైపోతుంది. పాడైపోయిన నైవేద్యం భగవంతుని ముందు ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇది గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది. ఇక గృహస్థులు పూజ చేస్తే చాలా మంచిది. పూజలో దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం పూజ పూర్తయిన వెంటనే లేదా 1 గంట తర్వాత ప్రసాదం తీసుకోవాలి. మీరు చేసిన పూజకు అనుగ్రహం అనేది ప్రసాద రూపంలో మీకు దక్కుతుంది. కాబట్టి దేవునికి పూజ చేసిన వెంటనే ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ప్రసాదం మిగిలిపోతే కొంతమంది అలాగే ఉంచేస్తూ ఉంటారు. అప్పుడు చీమలు వచ్చి ప్రసాదాన్ని తింటుంటాయి. అలా చీమలు ప్రసాదాన్ని తింటే
అయ్యో చీమలు తినేస్తాయని బాధపడవలసిన అవసరం లేదు. మన ఇంట్లో అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పోవడంతో పాటు అప్పులు కూడా తీరిపోతాయి. కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మనం అనుకోని విధంగా, అంటే మనం కావాలని చీమల కోసం ప్రసాదంగా పెట్టకుండా, అనుకోకుండా విధంగా చీమలు వచ్చి దేవుని ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు అప్పుల సమస్యలు కూడా పూర్తిగా సమసిపోతాయి. కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీకు శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. ధన్యవాదములు.